నిరంజన్ మనుషులు పాప కోసం వెతుకుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాప బతకడం వీల్లేదు, చంపి పాడేయండి అని చెప్పి అన్న మాటలు ఒకసారి దిల్షుక్ వింటూ ఉంటాడు. కంగారు పడుతున్నాడు, ఇదేంటి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా నిరంజన్ వచ్చి ఏ ఏ పాప కనపడినా వదలద్దు అని చెప్పి నిరంజన్ అందరు చెప్తూ ఉంటాడు. ఇంకా పాప ఎప్పుడైతే గుళ్ళో పెడిసి బాగా వెళ్ళిపోతుందో ఇంకా ఆకలితో అదే పని ఏడుస్తూ ఉంటుంది. నిరంజన్ ఆ పాప కోసం వెతిలాడుతూ ఉంటాడు. అసలు ఆ పాప ఎక్కడికి వెళ్ళి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అక్కడ మైన్మతి ఇంక గంగలోకి వెళ్ళి ఇంకా స్నానం చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తన బిడ్డను తను వదిలేసుకోవడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. నాకు ఇంకా ఆ బిడ్డ అక్కర్లేదని చెప్పి అదే పనిగా బిడ్డ మీద ద్వేషం పెంచుకుంటుంది. స్వామి, అసలు ఎవరు పసిపెట్టి చంపడానికి చూస్తున్నారు, ఎవరా బిడ్డ, ఇదిగో ఎలాగైనా సరే ఆ బిడ్డకి ఏం కాకుండా నువ్వే చూడాలి అని చెప్పి సేవ మీద దిశం భారం వేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వస్తూ ఉంటాడు. ఎర్ర గుడ్డ అటువైపుగా వస్తూ తన దగ్గర వాళ్తుండదు. ఏంటి అని చెప్పి చూస్తుంటాడు. ఒకసారి తిరుగుతూ ఉంటాడు. శివుడి దగ్గర పాదాల దగ్గర పాప కనపడడం దేశం చూస్తూ ఉంటాడు. అక్కడే ఇంకా నిరంజన్ ఉంటాడు. ఇంకెలాగైనా పాపను కాపాడి అని చెప్పి టెన్షన్ పడుతూ ఇంకా పాపను అలాగే చూస్తూ ఉంటాడు. నిరంజన్ మనుషులు అదే పని పాపలు వచ్చాడడం విషయం గమనిస్తుంటాడు. ఎలాగైనా సరే పాపలు కంపౌండ్ చేయని చెప్పి అనుకుంటూ తన పని తను చేస్తూ ఉంటాడు.